ప్రైజ్ ద లార్డ్. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా మృతులలో నుండి లేపబడిన యేసుక్రీస్తు నామములో మీరును అన్ని విషయములలో ఆత్మలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉందురుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వాక్య భాగం. ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. ద్రాక్షవల్లి అయిన యేసయ్యతో అంటుకట్టబడి ఆయనలో నిలిచి బహుగా ఫలించుచున్న యేసయ్య శిష్యులారా, ఈ విశ్వాసపు యాత్రలో, పరలోకపు ప్రయాణములో, ఈ పరుగు పందెములో యేసు రక్తముతో కడగబడి మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది క్రీస్తును ధరించుకొని కనిపెట్టి ప్రార్థించి ఆత్మతో ముద్రించబడి ఆత్మ సంబంధమైన సహవాసములో చేర్చబడి విశ్వాసములో, నిరీక్షణలో, పరిశుద్ధతలో నిలిచి నడిపించబడుచున్న వారలారా, మనమందరము ప్రభు యొక్క కార్యములు అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి గలవారమై ఉండవలెను. నిజమే ప్రియులారా, మనము ఆయన యందు చూపే ఆసక్తిని బట్టియే మన ఎడల ఆయన కార్యములు, జనుల ఎడల ఆయన కార్యములు అభివృద్ధి చెందుతాయి. ఈ కడవరి దినములలో, అపాయకరమైన దినములలో ఆత్మీయుల యొక్క ఆసక్తి మరింత సన్నగిల్లిపోవచ్చున్నది. బొత్తిగా ఆసక్తిగా లేనివారిగా కనబడుచున్నారు. అందుచేత ప్రభువు కార్యములు జరుగుటలేదు, అభివృద్ధి చెందుటలేదు. ఆత్మీయులారా, ఒకప్పటి మీ ఆసక్తి మరలా తట్టి లేపి ప్రభు కార్యాలలో ఆసక్తిని, అత్యాసక్తిని కనబరచదము. ప్రస్తుతపు దినములలో ఆత్మీయులు కూడా వ్యర్థమైన వాటి మీదని ఎక్కువగా ఆసక్తిని చూపుచు ఉన్నారు. మరికొందరు వారి కొరకు సొంత కార్యములు ఎందే ఆసక్తిని చూపుతూ ఉన్నారు. మన ఆసక్తి పరలోకమునకు చేర్చగలిగినదై ఉండవలెను. అదే కదా మన గురి, గమ్యం, నిరీక్షణ. ప్రభువును పవిత్రమైన పెదవులతో, పవిత్రమైన హృదయముతో, పవిత్రమైన చేతులెత్తి ఆయనను మనము సేవించున్నట్లు ఆత్మయందు తీవ్రత గలవారమై ఉండేదము. ఇట్టి ఆసక్తి విషయములో మందులుగా ఉండకుండా జాగ్రత్త పడేదము. అనేకులు యాంత్రికముగా ఆయనను సేవించుచు ఉన్నారు. అట్టి వారిగా మనం ఉండరాదు. మనము చేయుచున్న ప్రార్థన విషయములో కూడా అత్యాసక్తి గలవారమై ప్రార్థించెదము. అనేకులలో ప్రార్థనలో ఆసక్తి లేనివారై, నిర్లక్ష్యము, నిద్రమత్తు, అలక్ష్యము గలవారై ప్రార్థించి జవాబును పొందలేక చతికిలబడిపోతూ ఉన్నారు. దేవుని ఇల్లు అనబడే మందిర విషయంలో కూడా మన ఆసక్తి భక్షించేంతగా ఉండాలి. అనేక మంది ఆత్మీయులలో మందిరం మీద మక్కువ, ప్రేమ, శ్రద్ధ, భయం లేని వారిగా కనబడి ఆయన దాచి ఉంచిన సిద్ధపరిచిన మేలులు పొందలేక, పరలోకమునకు చేరలేక నిలిచిపోతూ ఉన్నారు. ఏ విషయములో నీ ఆత్మీయతలు నువ్వు పడిపోయి ఉన్నావో వాక్యపు వెలుగులో వాటిని గ్రహించి పశ్చాత్తాపడి ఆసక్తి కలిగి మారుమనస్సు పొందుము. జయ జీవితమును అనుభవించుము. వాక్యమందును, సత్క్రియలందును, పరిచర్య యందును, దేవుని యందును, పరిశుద్ధత యందును, ఇంకను అనేక ఆత్మీయతల యందు ఆసక్తి కలిగి ఉండేదము. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడుదురు. ప్రభు రాకడ వరకు ఆసక్తిని విడువక ఉండేదము. ప్రభుతో యుగయుగములు నిలిచెదము. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడవైన యేసునాథ, నీ పరిశుద్ధమైన పాదములకి మరొకమారు స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. మరొకమారు మీ పాద సన్నిధికి మేము వచ్చి ఉన్నాం ప్రభువా. మరొకసారి మమ్మల్ని గద్దించి, హెచ్చరించి, మమ్మల్ని ప్రేమతో సరిచేసినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి అని మీరు సెలవిచ్చి ఉన్నారు. ఒకప్పుడున్న ఆసక్తి ఇప్పుడు లేక నిరుత్సాహపడిపోయిన స్థితిలో అనేకులు నిలిచి ఉన్నారు. కోల్పోయిన ఆసక్తిని మరలా తిరిగి పొందుకొని అత్యాసక్తి గలవారమే మీ సన్నిధిలో కనబడినట్లుగా కృపదయ చేయండి. సత్క్రియ ఎందును, ప్రార్థన ఎందును, మందిరము ఎందును, ఆత్మయందు తీవ్రత కలిగి మిమ్మల్ని సేవించే విషయంలో ఆసక్తిని కనబరుచున్నట్లుగా కృపదయ చేసి మమ్మలందరినీ మీ ఆగమమునకు సిద్ధపరచమని యేసు నామములు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఎప్పటికీ ఆసక్తులై ఉందురు గాక. గాడ్ బ్లెస్ యూ.